Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఇటు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల్లో పరిస్థితులు చాలా మారిపోయినాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా పాకిస్తాన్లో చాలా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి చార్టర్డ్ అకౌంటెంట్ సాయినాథ్ గారు మనతో ఉన్నారు. ఈయన కేవలం చార్టర్డ్ అకౌంటెంట్ మాత్రమే కాదు, ఈయన ప్రపంచ దేశాల మధ్య సంబంధాల గురించి, వివిధ అంశాల గురించి ఇప్పటికే చాలా బుక్స్ కూడా రాశారు. ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సాయినాథ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అండ్ పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్టయితే యుద్ధం వస్తే రానివ్వండి, ఎన్నాళ్ళు పడతాం ఆ పాకిస్తాన్తో అని చెప్పేసి ఇండియన్స్ అంతా చాలా ధైర్యంగా ఉన్నారు. అండ్ మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా అంటే ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు, ఎవరిని వదలబోమని చెప్పేసి. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా ఇన్నర్గా జరుగుతూ వస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి రావాల్సిన మనకి అన్ని ఆయుధాలు కూడా వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ మనకి మద్దతు కూడగొడుతున్నాయి. బట్ అంతా ఓకే. పాకిస్తాన్లో పాకిస్తాన్ విషయానికి వస్తే అక్కడ చాలామంది భయపడుతున్నారు. అంటే పాకిస్తాన్లో ప్రజలు కూడా ముందు మాకు కనీస అవసరాలు తీర్చండి, తర్వాత యుద్ధం చేద్దాము అని చెప్పి అనేసి వాళ్ళ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయన్నమాట. పాకిస్తాన్లో ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది? సో మీరు అన్నట్టు ముందు రండి చూసుకుందాం అని అన్నారు కదా, ఆ డైలాగ్ గురించి డైరెక్ట్గా చెప్పాలంటే మన గ్లోబల్ మిలిటరీ సపోర్ట్ ఫోరం ప్రకారం చూసుకుంటే ఇండియా అయితే 4th ప్లేస్లో ఉంది. అండ్ మన దగ్గర అప్రాక్సిమేట్లీ 30 మిలియన్ దాకా ఉన్నారనమాట సోల్జర్స్ రెడీగా. అలానే పాకిస్తాన్ చూసుకుంటే 5 మిలియన్ దాకా ఉంటారు. సో అలా నెంబర్ చూస్తే మీకు డైరెక్ట్గా అర్థమైపోతుంది ఎందుకు మన వాళ్ళు రండి చూసుకుందాం అంటే. నిజంగా స్టార్ట్ అయితే వెయిట్ చేసే అంత స్కోప్ లేదు. ఇప్పటిదాకా మనకి 1948లో అయింది, 65, 71, 99 అన్నీ అయ్యాయి కార్గిల్ వార్ దాకా. గెలవచ్చు ఈజీయే, కానీ దీనివల్ల మీరు అన్నట్టు జరిగే నష్టం చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు 60,000 కోట్ల దాకా మనం బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాం జమ్మూకి పర్ ఇయర్ అండి. ఇంత అలొకేట్ చేసినప్పుడు అదంతా సాధారణ పౌరుడి మీద కూడా పడుతుంది ఇండైరెక్ట్గా. సో అండ్ పాకిస్తాన్లో మీరు అడిగినట్టు ఆల్రెడీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకి అక్కడ ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయి యాక్చువల్లీ. ఓకే. సో మొన్న 2022లో కూడా వరదల వల్ల నాకు తెలిసి 2,000 మంది దాకా చనిపోయారు అక్కడ. అవును. సో అలాగే ఇంటర్నల్గా చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది, ఒక $40 బిలియన్ ఎంత వరకు. అవన్నీ IMF నుంచి కూడా కొంచెం తెచ్చుకుంటున్నారు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కింద. అలా ఆల్రెడీ వాళ్ళ కొంచెం డ్యామేజ్ సిచ్యువేషన్లో ఉన్నారు. దాంట్లో ఇప్పుడు ఇంకా ఈ వార్ ఇవన్నీ చేస్తే ఇంకా డ్యామేజ్లోకి వెళ్ళిపోయి అల్టిమేట్గా ఒకటి అయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనది కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా దానివల్ల. ఇప్పుడు మొన్న ఎయిర్ స్పేస్ అంతా బంద్ చేశారు, మీరు చూసారు అనుకోని వార్ జరిగిన తర్వాత, ఇది పహల్గామ్ దాడి జరిగిన తర్వాత. ఇప్పుడు దానివల్ల ఏమవుతున్నాయి, ఫ్లైట్లు అన్ని చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. అవును. దానివల్ల మనకి కొంచెం కాస్ట్ పెరిగినా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా 500 కోట్ల నష్టం ఉంది అంత. ఇప్పుడు ఆల్రెడీ ఇంతగా క్రిప్లింగ్ ఎకనామీని ఇంకా ఇలాంటివి యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఆ బార్డర్స్ బంద్ చేస్తున్నారు, ఇవన్నీ అవ్వడం వల్ల ఇంకా దీనస్థితికి వెళ్ళిపోతుంది. అది వాళ్ళకి తెలుస్తుందో లేదో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. అంటే మనం ఇంకా అస్త రియాలిటీలోకి వెళ్ళి మాట్లాడుకుందాము. అంటే కొన్ని వీడియోస్ చూస్తుంటే పాకిస్తాన్లో కనీస అవసరాలైన పప్పు, బియ్యము, గుడ్లు ఇలాంటివన్నీ కూడా కొన్ని వందల రూపాయలకి వెళ్ళిపోయినాయి. అక్కడ సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ఇలాంటి ఒక మనకి వీడియోలు బయటకు వస్తున్నాయి. అండ్ అది నిజం కూడా. అంటే నేను అనేది ఏంటంటే ఒక పాకిస్తాన్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకు ఇంత దారుణంగా పడిపోయింది? సో ఇందాక మీకు చెప్పినట్టు నార్మల్గా ఇన్ఫ్లేషన్ ఉంటుంది చూడండి, అంటే ఇన్ఫ్లేషన్ 4% పెరిగితే 4% ఉంది కదా, ఒకవేళ 0.5% అలా పెరిగినా చాలా రేట్లు పెరిగిపోతుందని భయపడతాం మనం. అలాంటిది అక్కడ మీరు అన్నట్టు 2020 లాస్ట్ ఇయర్ 25% నుంచి 48% కూడా అయ్యాయి కొన్నిసార్లు. అలాంటప్పుడు సామాన్యులు ఏం కొనలేరు, రైట్? అలాగని చెప్పి వాళ్ళని ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు మోటివేషన్స్ అలాగా ఇలాంటి చిన్న చిన్న దానిలతో వాళ్ళందరినీ గవర్నమెంట్ మీద అపోజిషన్ కాకుండా ఇట్లాగా ఇండియా మీద అపోజిషన్కి రీడైరెక్ట్ చేస్తున్నారు. అంటే ఒకరు వాళ్ళలో ఉన్న కోపం పగ అంటే ఎందుకు అవుతుందంటే ఇలాగ ఇండియా నుంచి అర్థమవుతుంది మీకు. డైరెక్ట్గా మా వైఫల్యం అంటే ఒప్పుకోరు కదా వాళ్ళందరూ, కానీ అక్కడ అందరి బాధ ఉంది. ఇప్పుడు ఆ బాధనంతా ఇలా రీడైరెక్ట్ చేసి అందరి మీద మన మీద పగ పెంచుకునేలా చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీలు కూడా వాడుతున్నారు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అలాగా? కొన్ని వీడియోలు చూస్తే ఇప్పుడు వాళ్ళ మినిస్టర్లు కూడా వచ్చి ప్రొవోక్ చేస్తున్నారు చూడండి. అవును, మేము ఉన్నాం రెడీగా యుద్ధానికి, మేము ఇప్పుడే దిగుతాం అని చెప్పి. ఈ పరిస్థితులు అసలు వాళ్ళ దగ్గర లేవు, కానీ ఇవన్నీ చూపించుకొని బయట నుంచి ఫండ్స్ కూడా తెప్పించుకుంటున్నారు. అవును. సో దానివల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది తప్ప ఎవరికి బెనిఫిట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. బట్ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది అది పచ్చి నిజం. బయట ఎక్కడ అంటే ఇండియాలో కానీ మన బార్డర్లో కానీ ఎక్కడైనా సరే ఉగ్రదాడి జరిగిందంటే దాని మూలాలన్నీ పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. అది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. బట్ పాకిస్తాన్ ఇంత సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రపంచ బ్యాంకు కానీ అమెరికా లాంటి దేశాలు కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఇంకా ఎందుకు ఫండింగ్ చేస్తున్నాయి? రీసెంట్గా కూడా ప్రపంచ బ్యాంక్ నుంచి $100 మిలియన్
వాళ్ళకి రిలీజ్ అయింది. సో అంటే వాళ్ళు నమ్మట్లేదా, అసలు ఏం జరుగుతుంది? సో యాక్చువల్లీ దీని రీజన్ తెలుసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ నుంచి రావాలి కొంచెం. ఓకే. అంటే ఇప్పుడు మీరు చూసుంటారు, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాం మీకు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఎక్సైట్ అవుతారు మీరు? ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది చాలా. అది ఇండియా ఆస్ట్రేలియా జరుగుతుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఓకే, కొంచెం తక్కువ. కానీ ఎందుకు మన అందరిలో అలాగ ఇన్బైబ్ అయిపోయింది అంటే పాకిస్తాన్ అంటే ఒకటి మేబీ వాళ్ళలో ఇంతకుముందు జరిగాయి కదా, అవన్నీ చాలా మందికి కూడా తెలియదు ఎందుకని, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అలాగ యాడ్ అయిపోయింది. సో అందుకని ఈరోజు కొంచెం బ్రీఫ్గా అది కూడా టచ్ చేద్దాం. మనం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఇదంతా మన మైండ్ సెట్లో, మనదనే కాదు వాళ్ళ మైండ్ సెట్లో, అందరి మైండ్ సెట్లో ఎందుకు ఇలా యాడ్ అయిందని చెప్పి. సో మనం హిస్టరీ చూసుకుంటే 1905లో లార్డ్ కర్జన్ అని ఉంటున్నాం బ్రిటిష్. ఓకే. వాళ్ళు వచ్చి మనకి గొడవలు ఉంటాయి కొన్ని రీజన్స్. అవును. ఈస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయినప్పుడు దాని సపరేట్, మీకు తెలుసుగా డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్. సో వాళ్ళు దాన్ని సపరేట్ చేసి మేము ముస్లిం స్టేట్ ఇస్తాం సపరేట్గా అని చెప్పి అక్కడ ఆల్ ఇండియా ముస్లిం ఫెడరేషన్ అని ఒకటి లీగ్ క్రియేట్ చేశారు. ఓకే. దాన్ని జిన్నా ప్రెసిడెంట్కి పెడతామని చెప్పి, మొహమ్మద్ అలీ జిన్నా అలా పెట్టారు. ఆ ఐడియా క్రియేట్ చేశారు 1905లో అప్పట్లో. ఓకే. అలా క్రియేట్ చేసిన తర్వాత ఏమైంది, 1911లో అవన్నీ అవ్వవు, ఇట్లాగా మన ఇండియా అంటే అందరం ఒకటిలాగా ఉండాలి అని చెప్పి అది డిస్బ్యాండ్ అయిపోయింది. కానీ అప్పటి నుంచి జనాలకి ఏమైందంటే, అప్పటిదాకా హిందూ ముస్లిం కలిసి ఉన్న వాళ్ళందరూ, మీకు తెలుసు కదా, అప్పట్లో చాలా మంది ముస్లిం ఆజాద్ కానీ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఉన్నారు, అందరు కలిసే పోరాడారు ఇండియా కోసం. కానీ దాని తర్వాత మైండ్లో ఏమైందంటే, ఓకే మనకు సపరేట్గా ఉండాలి, మనల్ని తొక్కేస్తున్నారు, ఆ ఫీలింగ్ క్రియేట్ చేశారు కొందరు. వీళ్ళందరూ తెలుసుగా డివైడ్ అండ్ రూల్ అంటే అదే. అలా క్రియేట్ చేసిన తర్వాత మెల్లగా ఏమైంది, 1946లో క్రిప్స్ మిషన్లో అనుకుంటా వాళ్ళు వచ్చి ఇండియాని అంతా రీజన్స్గా స్ప్లిట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈయూలో ఉన్నాయి చూడండి, సపరేట్ కంట్రీస్గా, ఎక్కడ మెజారిటీ పాపులేషన్ ఉంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునేలాగా ఇచ్చేద్దాం అన్నారు అనమాట. కానీ అలా ఇస్తే ఏమవుతుంది, ఏ స్టేట్కి ఏం చేస్తాయి తర్వాత కంట్రోల్ ఉంటుంది, అంత విడివిడిగా ఉంటుంది. అప్పుడు పవర్లో ఉన్న నెహ్రూ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, లేదు మనం అంతా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి ఒక సెంట్రల్గా పవర్లో పెట్టుకుందాం. అంటే దానికి ఏం చేశారంటే, అలీ వీళ్ళందరూ ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తారు కదా, జిన్నా వాళ్ళందరూ దానికి అపోజ్ చేశారు, మీరు మమ్మల్ని తొక్కేస్తున్నారు, మా అంటే ముస్లింస్ అందరినీ తొక్కేస్తున్నారు ఇండియాలో, మాకు లేదని చెప్పి డైరెక్ట్ యాక్షన్ అంటే స్టార్ట్ చేశారు అనమాట. ఆ రోజు జరిగిన మసాకర్స్ అవన్నీ చాలా జరిగాయి. మన కాల్కటాతో స్టార్ట్ అయ్యి బీహార్, బెంగాల్ ఇవన్నీ స్ప్రెడ్ అయ్యి, ఇంకా అన్నిటికన్నా ఎక్కువైతే పంజాబ్లో జరిగింది. పంజాబ్ ఎందుకంటే అప్పట్లో ముస్లిం, సిఖ్స్, హిందూస్ అందరూ ఉంటుంది. అవును, అక్కడ చాలా మిక్స్ ఉంటుంది. అప్పట్లో మీరు ఏమైనా మూవీస్ లో చూసుంటే కొన్ని సాహస మూవీలో కూడా చూపిస్తారు అనుకుంటా, కొన్ని ట్రైన్స్ వచ్చాయి ఫుల్ ఆఫ్ డెడ్ బాడీస్, విన్నారు ఇలాంటి స్టేట్మెంట్స్? అంటే ఎంత వైలెన్స్ జరిగిందో తెలుస్తుంది అప్పట్లో మన బార్డర్స్ మధ్యలో. ఆ తర్వాత మొత్తానికి ఏమైందంటే, అచ్చడు ఒక మీకు తెలుసు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా యాక్చువల్లీ పాకిస్తాన్. అవును, ఇందిరాగాంధీ గారు అప్పుడు వారప్పుడు సపోర్ట్ చేశారు. సో అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఈ రెండు క్రియేట్ అయ్యాయి. అవును, చాలా మందికి ఇవి కూడా తెలియవు, కానీ మేము ఇట్లా దేశభక్తి అని చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ తెలుసుకొని మనం ఎలా ముందరికి వెళ్ళాలని ఆలోచించగలగాలి కదా. అవును. సో ఇప్పుడు ఇలాగ ఈస్ట్ పాకిస్తాన్ క్రియేట్ అయ్యి ఇది అయింది. అప్పుడు ఏం జరిగిందంటే 1947లో వార్ జరిగింది. ఇది అయితే అప్పుడు ఏమైందంటే, మొత్తం ఇండియాలో 560 స్టేట్లు ఉండే. కొన్ని అక్కడికి వెళ్దాం అనుకునే, కొన్ని ఇండియాలో ఉందాం అనుకుని దేనికి వెళ్ళిపోయి, కానీ మొత్తాన్ని 3 మిగిలిపోయాయి అనమాట. ఒకటేమో నిజాం, మన రజాకర్స్ మూవీ చూస్తుంటారు, అది కూడా చాలా దారుణంగా జరిగింది అప్పట్లో. గుజరాత్ ఒకటి అనుకుంటాను, జూనాగఢ్ అని ఒకటి ఉండే గుజరాత్ లో, ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జూనాగఢ్ లో ఏమైందంటే, ముస్లిం రాజు ఉండే, జనాలందరూ హిందూస్ ఉండే చాలా మంది. సో వాళ్ళని అడిగితే ముస్లిం రాజు కాబట్టి మేము అక్కడికి వెళ్తాం అన్నారు, కానీ జనాలందరినీ ఓటింగ్ పెడితే మేము ఇక్కడనే ఉంటాం అన్నారు. ఇంకా సగైనా ఇండియాలో కలిపేసారు. అలానే ఫైనల్ పార్ట్ ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్. నైజాం కూడా అలానే ఆపరేషన్ పోలో జరిగింది, వాళ్ళు దేనికి తర్వాత అనుకుంటాను టైం పట్టింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరిగింది, ఇప్పుడు మెయిన్ పాయింట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు ఫస్ట్ నుంచి మనకు అంత కాంట్రాడిక్ట్ అవుతుందంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరిగిందంటే, అప్పట్లో రాజా హరి సింగ్ అని ఉండే, అతను ముందు ఏమన్నాడు, నేను ఇండిపెండెంట్ గానే ఉంటాను అన్నాడు. సో మీతో కలవని వాళ్ళతో కలవని ఇండిపెండెంట్గా ఉంటాం. అప్పుడు ఏం జరిగిందంటే, పాకిస్తాన్ నార్త్ వెస్ట్ నుంచి ఇప్పుడు మన గిల్గిత్ బలిస్తాన్ అవన్నీ అంటారు చూడండి, ఆ ఏరియా నుంచి వచ్చి ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అందుకని ఇంకా అతనికి ఏం ఆప్షన్ లేక ఇండియాకి వచ్చి అడిగారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళందరినీ, మాకు హెల్ప్ కావాలి, ఇట్లాగా మేము దాంట్లో అవుతాము. అయితే ఏం చెప్పారంటే అప్పుడు 2 కండిషన్స్, ఓకే మీకు హెల్ప్ చేస్తాం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ కింద మీరు జాయిన్ అయిపోండి, అండ్ జనాలకి నిజంగా ఉండాలా లేదా తెలుసుకోవడానికి మేము వాళ్ళతో ఓటింగ్ కూడా కండక్ట్ చేసుకుంటాం అని చెప్పారు. తర్వాత అప్పుడు వార్ స్టార్ట్ అయింది, 1 year దాకా నడిచింది, 1 year. ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళు విత్డ్రా అయిపోయారు వెనకాలకి. అది కరాచీ అగ్రిమెంట్ నడిచింది అనుకుంటా అప్పుడు. ఆ తర్వాత ఏమైందంటే, అప్పుడు UN ఇది అగ్రిమెంట్లో 3 points చెప్పింది. ఏంటంటే, ఒక సీజ్ ఫైర్, ఇప్పుడు ఎక్కడెక్కడ కాల్పులు జరుగుతున్నాయో అక్కడక్కడ ప్లేసులు ఆగిపోయినారు. తర్వాత మీరందరూ ఇదేమంటారు, నెక్స్ట్ ప్లెబిసైట్ ఓటింగ్ ఉండాలి. అంటే అసలు వాళ్ళకి ఎక్కడ ఉండాలని అనుకున్నారు తెలుసుకొని మీరు అటో ఇటో వెళ్ళడం, ఓటింగ్. యా, అండ్ మీరందరూ ఇప్పుడు దాకా ఆక్యుపై చేసిందంతా వదిలేసి వెనకాల విత్డ్రా చేసుకోవాలి ట్రూప్స్ అందరినీ అని చెప్పి.
సో దీంట్లో ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ చేయలేదన్నమాట, విత్డ్రా చేసుకోవాలని చెప్పింది ట్రూప్స్. అందుకని ఇండియా కూడా థర్డ్ పాయింట్ చేయలేదు, ఓటింగ్ ఇవన్నీ. ఓకే. ఎందుకంటే అదైతేనే నెక్స్ట్ మూవ్ అవుతాం కదా. సో అలాగ ఆగిపోయింది. సో అలాగే ఏంటంటే అప్పటి నుంచి ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది అది పీఓకే అయింది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ పీఓకే అవంతా మనకి బార్డర్స్ లాగా కొంచెం డిఫైన్ అయ్యాయి. ఓకే. అప్పటి నుంచి అక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు జరిగే ఫైట్స్ కూడా గిల్గిట్ బలిస్తాన్ అంతా పైన వాళ్ళు అప్పుడు ఆక్యుపై చేసింది, కింద మనవి ఇవన్నీ షియాచెన్ వ్యాలీ ఇవన్నీ కింద వస్తాయి అక్కడ. ఓకే. సో అలా నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే తర్వాత 1965లో మళ్ళీ వార్, మళ్ళీ దాని గురించే మళ్ళీ 1971లో మీరు అన్నట్టు ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉంది కదా. అవును. అప్పట్లో ఏంటి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ లేక అందరు సపరేషన్లో ఉన్నారని చెప్పి ఒక పార్టీ విన్ అయింది. యాక్చువల్లీ కరెంట్ ఉన్న పార్టీ కాకుండా రెహమాన్ అనుకుంటా వాళ్ళ పార్టీ విన్ అయింది అప్పట్లో. అలా విన్ అయితే వాళ్ళ పార్టీని వాయిడ్ అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి వార్ స్టార్ట్ చేశారు. వార్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏమైంది మీరు ఇందాక అడిగారు చూడండి, ఇండియాలో చాలా మంది వస్తున్నారు. అప్పట్లో కూడా బంగ్లాదేశ్ నుంచి పైనుంచి చాలా మంది వచ్చారు. వచ్చి మన బార్డర్స్ నిండిపోయారు మొత్తం జనాలు, వలస వచ్చేవాళ్ళు. బార్డర్స్ నిండిపోతే వాళ్ళని ఫీడ్ చేయడానికి వాళ్ళని చేయడానికి మన బడ్జెట్ పెరిగిపోతాయి కదా ఖచ్చితంగా. అంటే అది 100-200 లక్షల మంది. అక్కడ మీకు అప్పట్లో అది కొన్ని డాక్యుమెంటరీస్ చూస్తే ఎంత దారుణంగా ప్రవర్తించారో కూడా తెలుసు, ఎక్కడ పడితే అక్కడ చంపేయడాలు అలాంటివన్నీ. సో అలా జరగడం వల్ల అందరూ లోపలికి వచ్చేసారు మన దానికి. ఇంకా దీన్ని భరించడం చాలా ఇండియాకి చాలా ఎక్కువైపోతుందని అందరినీ అడిగారు కూడా యుఎన్ ఇవంతా. అండ్ ఇండియా ఏం చేసిందంటే అక్కడ ఎలక్షన్స్లో గెలిచింది, మన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి అక్కడ ఎలక్షన్స్లో గెలిచారు కాబట్టి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర కంట్రీ అని ఒప్పుకుంది. అలా ఒప్పుకోగానే పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చారు అప్పుడు 1971లో. యుద్ధానికి వచ్చారు. ఒక ఐ థింక్ 10-15 రోజుల్లో క్లోజ్ అయిపోయింది కూడా అది, ఎందుకంటే సీజ్ ఫైర్ చేస్తారు, ఇంకా వాళ్ళు ముందర రాలేదని డిక్లేర్ చేస్తారు అనమాట. కానీ అప్పట్లో ఏం జరిగాయంటే ఇలా యుద్ధం అవ్వగానే యుఎస్ఏ వాళ్ళని సపోర్ట్ చేసింది. ఓకే. వెనకాల నుంచి ఫ్రంట్ ఎండ్లో ఏంటి ఇప్పుడు ఇండియా ఒకటే ఉందనుకున్నాం, కానీ మనం ఆల్రెడీ బైలేటరల్ ట్రీటీ ఉంది, రష్యా మనకు సపోర్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇలానే ఒకవేళ మనం 1999 అక్కడ కూడా అయ్యింది న్యూక్లియర్ ఆర్మ్స్. కరెంట్ స్టేట్లో కూడా ఇప్పుడు అలా జరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? యుఎస్ఏ ఒకరిని సపోర్ట్ చేస్తారు, చైనా ఒకరిని సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఒకరు నిజంగా యుద్ధం జరుగుతుంది, రష్యా ఒకరిని చేస్తారు, ఇస్రాయల్ ఒకరిని చేస్తారు. ప్రపంచ దేశాలు వేటికి మంచిది కాదు. ఇప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది లాస్ట్కి? ఇప్పుడు మీకు అర్థమైంది ఇవి జరిగింది యాక్చువల్లీ. ఇలాగా జనాలు ఏమైందంటే హేట్రేట్ పెరుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో ప్రతి దాంట్లో ఎక్కడో ఉదయం చంపుకోవడాలు అవి ఇవి అన్నీ ఉంటాయి. కానీ అక్కడ జరిగిందంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక లీడర్, అంటే ఇక్కడ ఇంకోటి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్న కంట్రోల్డ్ బై మిలిటరీ ఖచ్చితంగా. సో అలాంటప్పుడు వాళ్ళ డెసిషన్స్ వల్ల ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. అలా అని మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇలా పాకిస్తాన్ అనగానే మనం రివర్స్ అయిపోవాలి అలా కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న జనాలు వాళ్ళంతా చేసింది కాదు అలా ఏమి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రెసిడెంట్ నిక్సన్ ఉంటారు, విన్నారా మీరు? అవును. అమెరికా ప్రెసిడెంట్. అప్పట్లో వియట్నాం వార్ జరిగింది చూడండి. అప్పటిదాకా జనాలు ఎవరికి తెలియదు యాక్చువల్లీ వియట్నాంలో మేము ఇలా చేస్తున్నాం, యుద్ధాలు చేస్తున్నాం అని. వాళ్ళకి తెలియకుండా ఈ డబ్బులంతా ఫండింగ్ ఇప్పించారు. ఇప్పుడు కూడా ఉంటాయి వాటర్ గేట్ స్కాండిల్, పెంటగాన్ పేపర్స్ అని చెప్పి. అది బయటకు వచ్చిన తర్వాత రిజైన్ కూడా చేశారు. అలా లీడర్లు చేసిన తప్పు, మిలిటరీ లీడర్లు ఇవన్నీ ఇలాంటివి చేయడం వల్ల. కానీ మనకేమవుతుందంటే గ్రాడ్యువల్లీ ఒక్క నెగిటివ్ ఉన్నా కూడా మొత్తం నెగిటివ్ అయిపోతున్నాం, మొత్తం అందరూ తప్పే. అంటే ఇప్పుడు జనరల్గా ఏమొస్తుంది, ముస్లిమ్స్ అంటే తప్పు, వాళ్ళకి హిందూస్ అంటే తప్పు, ముస్లిమ్స్ అంటే తప్పు. మీరు వినుంటారు కదా పహల్గామ్లో కూడా మీరు ముస్లిమా హిందువా అని అడిగి మరి చంపారు. అంటే అసలు మన మైండ్లో ఎలా వెళ్తుందో అర్థమవుతుందా గ్రాడ్యువల్లీ. అండ్ ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు మీకు అర్థమైంది కదా సినారియో ఎందుకు అట్లా పెరుగుతుందని చెప్పి. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, జేకేఎల్ఎఫ్ అని ఒకటి ఉంది, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని చెప్పి. తర్వాత లష్కర్ ఏ తోయిబా ఉంది, తర్వాత జైషే మొహమ్మద్ అని ఉంది, ఇంకోటి ద రెసిస్టెన్స్ ఆర్మీ ఫెడరేషన్ అని ఇంకోటి ఉంది. అలాగే 10 దాకా ఉన్నాయంట ఆర్గనైజేషన్స్. అంటే వాళ్ళందరికీ యాక్చువల్లీ కావాల్సింది కాశ్మీరా, లేదంటే ఇట్లా హిందూ ముస్లిం కన్వర్ట్ అవ్వాలా, లేదంటే వీళ్ళ గొడవలు పెట్టాలా అని చెప్పి. అంటే నేను అడిగేది ఏంటంటే పాకిస్తాన్లో సీమాంతర ఉగ్రవాదం ఇంకా ఉందని చెప్పి ఈవెన్ అమెరికాకి తెలుసు. ఒకప్పుడు అమెరికా ఇలాగే ఫండింగ్ చేసి తనే నష్టపోయింది. అవును, ఆ బిన్ లాడెన్ వల్ల. సో ఇంకా కూడా ఆయా దేశాల సపోర్టు పాకిస్తాన్కి ఉందా? అవును, ఉందంటే మీరు ట్వీట్స్ చూసింటే ట్విట్టర్లో ఈ మధ్య మీకే అర్థమవుతుంది కొంచెం కదా. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఒకరోజు చేయట్లేదు అంటున్నారు అలాగా. బట్ బ్యాక్ ఎండ్లో అయితే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చైనాకి చూసుకుంటే అక్కడి నుంచి వెళ్ళే రూట్స్ కొన్ని ఉన్నాయి పాకిస్తాన్, అక్కడ మన ఆక్యుపైడ్ ఏరియా నుంచి. ఇలాంటి దానికి కొన్ని పేమెంట్ చేయాల్సినవి ఉన్నాయి అలాంటివి. అండ్ వెపన్స్ అవన్నీ అడ్వాన్స్ వెపన్స్ ఎక్కడికి వస్తాయి మీకు తెలుసు కదా, ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళందరికీ. సో దాన్ని బట్టి అయితే ఉందని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మన మిత్ర దేశాలకు వస్తాం, రష్యా. అంటే ఇండియాకి అంటే ఒక వార్ జోన్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేనున్నానని ఒక ధైర్యం మాత్రం రష్యా ఖచ్చితంగా. ఇండియా రష్యా మధ్య ఇంత స్నేహపూర్వక వాతావరణం రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి?
సో ప్రధానమైన కారణాలు అయితే మనం అప్పట్లో నాన్ అలైన్ మూవ్మెంట్ పెట్టాం, ఇందాక మీకు చెప్పాను చూడండి 1960s అట్లా. 1962లో ఏమైందంటే ఇండియా చైనా వార్ అయింది. ఓకే. అప్పుడు మనం ఓడిపోయాం కొంచెం, ఎందుకంటే అంత ప్రిపేర్డ్ లైన్ లేం మనం అంతా. ఆ తర్వాత ఏమైందంటే మనకు అర్థమైంది మన దగ్గర ఎంత ఉన్నా కూడా కొంచెం అడ్వాన్స్ నేషన్స్ కూడా సపోర్ట్ ఉండాలి ఇట్లా ఇట్లా అని చెప్పి. అండ్ వాళ్ళకి కూడా మన నెహ్రూ వాళ్ళందరూ అప్పుడు వెళ్ళి మాట్లాడడం అవన్నీ చేశారు. అలా చేసి ఒక మిత్రుత్వంగా చేసుకున్నారు దేశాలతో. అందుకే నెక్స్ట్ 1975లోనూ అలాంటి 71లో అలా జరిగినప్పుడు యుద్ధం వెంటనే రష్యా కూడా సపోర్ట్ చేసింది. ఆ పీస్ ట్రీటీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది మన మధ్యలో. అండ్ అలానే పాకిస్తాన్కి మనకి మధ్య షిమ్లా అగ్రిమెంట్ నడిచింది అనమాట ఆ వార్ తర్వాత 1960sలో. దాంట్లో ఏంటంటే మనమే బయలేటరల్గా చర్చించుకొని చేసుకోవాలి అని ఉంది. అందుకే మోస్ట్లీ వేరే దేశాలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు తర్వాత నుంచి. కానీ ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా వాళ్ళు కూడా చెప్పారు మీరు చర్చించుకొని చేసుకోండి అని చెప్పి అగ్రిమెంట్ ప్రకారంగా. కానీ ఇక్కడ ఏంటంటే చర్చించుకునే వాతావరణం లేదు, డైరెక్ట్గా నువ్వు యుద్ధం. ఈరోజు కూడా మార్నింగ్ ఎక్కడో చూస్తావు, ఎక్కడో కర్ణాటక ఎమ్మెల్యే అనుకుంటా, నాకు సూసైడ్ బాంబింగ్ ఇవ్వండి నేను వెళ్ళి అందరినీ చంపేస్తాను. అంటే ఎవరిని చెప్తారు ఏం చెప్తారు అర్థమవుతుంది. అలా మీకు కింద చెప్పాను ప్రొవోకింగ్ సొల్యూషన్ కన్నా ముందు జనాల్లో ఇది భావోద్వేగం ఈ దాడి తర్వాత ఏమైందంటే చాలా మంది కూడా అంటే మీరు చెప్పేది లాజిక్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు, బట్ కొంతమంది ఏంటంటే ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఆ దాడి అలా ఉంది. అవును, చాలా దారుణం. మొత్తం అడిగి చంపడం అనేది చాలా మంది జీర్ణించుకోలేదు. అంటే చంపడం అనేది ఎట్టయినా తప్పు, అందులో కూడా మతం అడిగి చంపడం అనేది చాలా మందిని బాధ పెడుతుంది అనమాట. అందువల్ల కొంతమంది పీపుల్ ఏమవుతుందంటే ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోతున్నారు, ప్రాక్టికల్గా ఏవి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందా లేదా అంటే యాక్చువల్లీ మీకు చెప్పాను పాకిస్తాన్ అంటే ఇక్కడ కంట్రీ కాదు నేను చెప్పేది. ఓన్లీ మీకు ఇందాక చెప్పినట్టు ఆ లీడర్స్ ఎవరైతే రాంగ్ డెసిషన్ తీసుకున్నారో 5-10 మంది ఉండొచ్చు అంతే కదా మహా అంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఇప్పుడు మన ముంబై అటాక్స్ ఎప్పుడన్నా ఒకటి అబ్జర్వ్ చేశారు ట్రెండ్ జనరల్గా డేటా చూస్తే, ఎప్పుడన్నా పాకిస్తాన్లో ఇంటర్నల్గా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి చూడండి పార్టీస్ మధ్యలో మిలిటరీ జనాల మధ్యలో, అలాంటప్పుడు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి ఎక్కడన్నా, మోస్ట్లీ కాశ్మీర్. ఎందుకంటే అది పాయింట్ ఆఫ్ డిస్ట్రాక్షన్గా మారుతుంది. అంటే జనాలందరిలో ఒక కోపం రేజ్ అయింది అనుకోండి అక్కడ లోపల, అది డైవర్ట్ చేయడానికి ఇచ్చే చూపిస్తున్నారు. లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్ఫ్లేషన్ షార్టేజ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒక అటాక్ జరుగుతుంది ఇండియా మీద మీరు అన్నట్టు అలాగా. అలాంటివి నేను చాలాసార్లు చూసి ఇప్పుడు మనం ముంబై అటాక్ జరిగే చూడండి, ఇప్పుడు అక్కడ రిలేషన్ ఉందా లేదంటే ఫస్ట్ కసబ్ని పట్టుకున్నారు కదా, అప్పుడు మాకేంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పారు. తర్వాత మన వాళ్ళు ఏజెంట్స్ అందరూ అన్ని తీసిన తర్వాత చూస్తే లిటరల్లీ అక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి, అవన్నీ చూపించిన తర్వాత మా సిటిజన్ అని ఒప్పుకున్నారు. సో అలా ముందు ఏం జరిగినా ఏం చెప్తానంటే ఇది మాది 1965లో అనుకుంటా, అప్పుడు బార్డర్ క్రాస్ చేసి యుద్ధం చేశారు కొంచెం తెలుసు కదా, అప్పుడు మా వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో లోకల్లో మీ వాళ్ళే మీ అగేన్స్ట్గా చేశారని అన్నారు. ఆ తర్వాత వాళ్ళంతా బ్యాచ్లు తీసి మొత్తం ఇవన్నీ చెక్ చేస్తే వాళ్ళ సిటిజన్స్ అని యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ. ఓకే. సో ఇలాగ ముందేంటంటే ఏది జరిగినా మీ వాళ్ళే మీకోసం రివాల్వ్ చేస్తున్నారు అన్నట్టు రివర్స్ చేస్తారు, తర్వాత దొరికిపోయిన తర్వాత ఇలా చెప్తున్నాను. సో దాన్ని బట్టి ఏంటంటే ఉన్నారు, కానీ నేను చెప్పినట్టు ఓన్లీ 5-6 మెంబర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇది ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు వీళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కావాలి, అందుకని ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు లష్కరే తోయిబా కానీ వీళ్ళందరికీ ఒక బేస్ కావాలి, అలాగ అక్కడ క్రియేట్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరు ఏంటో గుర్తు రావట్లేదు ఒకటిది, అతను ఇంకా తిరుగుతున్నారు. మన 28/11 అటాక్ జరిగింది చూడండి, హమీద్ ముసానో ఏదో పేరు ఉంది అతను ఇంకా పాకిస్తాన్లో ఉన్నారని రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో అందుకే అది పెట్టారనే మొన్న FATF అని ఉంటుంది అనమాట, అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తే ఇట్లాగా రికార్డ్స్లో పెడతారు వాళ్ళని, పాకిస్తాన్ని పెట్టారనమాట 2 years అట్లాగా. అప్పుడు వాళ్ళకి కొన్ని జైల్స్కి తీసుకెళ్లారు, మళ్ళీ అలా పెట్టారు కానీ ఇంకా ఇవ్వలేదు ఇండియాకి. సో అలాగా సపోర్ట్ అంటే వాళ్ళలో ఉన్నారు, అక్కడ సపోర్ట్ ఇస్తున్నారని అనుకోవాలి ఇంకా మరి దానికి. అంటే ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే అంటే కొంతమందికి ఏదో స్టాట్స్ మాట్లాడుతూ ఉంటారు, కశ్మీర్ని కాపాడుకోవడానికి మనం పర్ ఇయర్ ఇంత ఖర్చు పెడుతున్నాము, ఒక్కొక్కరి మీద ఇంత పడుతుంది, కశ్మీర్ని కాపాడుకోవడం అంత అవసరమా అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఇండియాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆ అవసరం అర్థం కావట్లా. సో కశ్మీర్ని కాపాడుకోవడం ఎంత అవసరం, అండ్ దానికి ఒకవేళ ఖర్చుతో మాట్లాడుకోవాలి వచ్చినా ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు పర్ ఇయర్ మనకి? సో ఇప్పుడు మన ఖర్చు అయితే ఇందాక చెప్పినట్టు 60,000 కోట్ల దాకా ఉంది మన బడ్జెట్లో అయితే దగ్గర. ఓకే. కానీ అది అవసరమా లేదా అంటే ఇప్పుడు నేను చెప్పే సింపుల్, ఒక మేబీ హైపోథెటికల్గా ఆలోచించండి, ఒకవేళ కాశ్మీర్ ఇచ్చేసామనుకోండి ఇది అయిపోతాయా? వాడు మళ్ళీ నెక్స్ట్ వస్తాడు, అంతే, నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తాడు, అంతే. అంటే అక్కడ ఇష్యూ ఏంటంటే కాశ్మీర్తో కదా, ఇందాక మీరు చెప్పినట్టు కాశ్మీర్ అనేది ఒక ప్లే గ్రౌండ్ అండ్ డిస్ట్రాక్షన్కి వాడుతున్నారు చాలా మంది, ఐడియాలజీలోనే. ఎగ్జాక్ట్లీ, ఐడియాలజీ. అంటే ఇప్పుడు అది రిలీజియన్ ప్రకారంగా కొంత ఇట్లా చెప్పాను ఇందాక ఎంతమంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి కావాల్సినది కాదు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడల్లా ఇట్లా కాశ్మీర్ని చూపించి
వాళ్ళలో జనాల్లో ఒకటి మోటివేషన్ తెప్పిస్తున్నారు అక్కడ గవర్నమెంట్కి సపోర్టింగ్. సెకండ్, గల్ఫ్ కంట్రీస్ అక్కడ కొన్ని సపోర్ట్ చేస్తాయి మీకు వాళ్ళకి, అక్కడి నుంచి ఫండింగ్స్ తెచ్చుకుంటారు. ఇంకోటి ఏంటి, డిఫెన్స్ బడ్జెట్ తగ్గిపోతుంది ఆ టైంలో. ఇలాంటి టైంలో ఫుల్గా ఎక్కడి నుంచి కావాలని ఫండింగ్స్ అంతా అలొకేషన్స్ వస్తాయి కదా, అప్పుడు మిలిటరీ ఏమవుతుంది, ఫుల్ పవర్ అయిపోతుంది. సో ఇలాగే డిస్ట్రాక్షన్ పెట్టుకుంటున్నారు. అలానే మీరు ఇచ్చేసారు అనుకోని చెప్పాం కదా, నెక్స్ట్ మళ్ళీ వస్తారు, ఏముంది అంతే. అలాగ అవుతాను అంటే ఎప్పటిదాకా. అండ్ ఇక్కడ ఐడియాలజీ డిఫరెన్స్ అన్న మీకు, అంటే మీరు ఇచ్చేసినా కూడా అది ఆగుతుందని లేదు, ఎందుకంటే నెక్స్ట్ కూడా వచ్చి నెక్స్ట్ డేట్లో మళ్ళీ అదే అంటారు కదా, మీరు హిందువా ముస్లిమా అంటే. అవును. అంటే ఐడియాలజీ మీకు చెప్పినట్టు ఇప్పుడు ఒక ఖురాన్లో ఒక వర్స్ చెప్తా, 256 అని ఉంటుంది, దాంట్లో చదవచ్చు కావాలంటే ఆన్లైన్లో కూడా. దాంట్లో ఎవరిని ఫోర్స్గా కన్వర్ట్ చేయకండి అని చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ నార్మల్గా అంటే ఇప్పుడు వీళ్ళంటే స్పెసిఫిక్గా ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అదే నమ్మే దేవుడు మాకు చెప్పాడు ఇలా చేయాలని అంటున్నారు. ఇప్పుడు దాంట్లో క్లియర్గా రాస్తాడు, ఆ వర్డ్ చెక్ చేసుకోవచ్చు ఎవరన్నా. అలాంటప్పుడు వాళ్ళు అగేన్స్ట్గా పోతున్నట్టే కదా అవన్నీ. అవును. అంటే అన్ని అడిగి మీరు మొన్న వీడియో చూసారు కదా, అట్లా అడిగి అట్లా ఇదే అంటే మీరు చెప్పిన పాయింటే ఒక పాయింట్ నాకు ఎవరో ఒక ముస్లిం ఫ్రెండ్ చెప్పారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు కానీ అల్లాని మోసం చేయలేరు, అల్లా కోరుకునేది ఇది కాదు, మీరు చేస్తున్నది కాదు అని చెప్పేసి. సో అంటే ఇంత క్లియర్గా వాళ్ళ మత గ్రంథంలో చెప్పున్నా సరే, అంటే వాళ్ళు డైవర్ట్ అయిపోవడం కాకుండా కొన్ని వేల మందిని చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళ మత గ్రంథంలో అంత క్లియర్గా చెప్పున వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే కొందరు నాకు అర్థమైన దాన్ని బట్టి కొందరికి స్పెసిఫిక్గా చెప్తారు. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పా చూడండి, ఈ పాయింట్ పైన కింద వేరే పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ లింక్ చేసి చదివితే అర్థమవుతుంది, అంతే కదా. ఇవన్నీ లింక్ చేసి ఒక బుక్ మొత్తం చదివితే మొత్తం అర్థమవుతారు కాన్సెప్ట్ ఏంటి అని. ఒక పాయింట్ మాత్రం చదివితే ఏం అర్థమవుతారు, అక్కడ ఏం రాశాడో దాని మీనింగ్ ఏంటి పైన కింద అర్థం కాదు. అలా చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ లిమిటెడ్ పాయింట్స్ చెప్తారు ఒకటి చూపించి, మిగిలిన వాళ్ళు అవి కూడా చదవరు. అందువల్ల చాలా మంది మైండ్ బ్రెయిన్ వాష్ అవుతుంది. అండ్ మన దేశంలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ లాంటి స్టేట్స్, ఆ బయట బార్డర్ స్టేట్స్ నుంచి ఆ బార్డర్లో ఉండే కంట్రీస్ నుంచి ప్రజలు వస్తుంటే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి అలా వలస వస్తున్నా సరే వాళ్ళు ఎంతమంది వస్తున్నా ఓకే అంటారు, ఎలాంటి చర్యలు తీసుకోరు, వాళ్ళు ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ బయట దేశాల నుంచి వలస వస్తున్న వాళ్ళ వల్ల ఫైనాన్షియల్గా అయితే ఒక భారం అయితే పడుతుంది కదా, అండ్ అది కంట్రీకి భారమే కదా. సో ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఆ ఒత్తిడి తీసుకురావట్లేదు, ఇలా వలసదారులను ప్రోత్సహించకండి అని చెప్పేసి ఎందుకు తీసుకొని ఆ చర్యలు తీసుకోవట్లేదు, ఆ స్టేట్స్ ఎందుకు అలాంటి డిసిషన్లు తీసుకుంటున్నాయి? సో ఇక్కడ సపోర్ట్ చేయడం మంచిది, ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, ఇందాక బంగ్లాదేశ్లో కూడా మనం చాలా సంవత్సరాల నుంచి కూడా ఎవరైనా సాయం కోసం వస్తే మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. అప్పట్లో దలైలామాతో కూడా అప్పట్లో గొడవలు అయ్యి చూడండి, అంటే హెల్ప్ చేస్తాం కానీ మళ్ళీ గొడవల్లోకి వెళ్ళిపోతాం, అలాగే ఏం చేయలేని సాయం అంటే మనం మంచి వాళ్ళం అనుకోవచ్చు బేసిక్గా కదా. సో అలాగా కానీ కొన్నిట్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్లా పెద్దగా తీసుకురావడం వల్ల దాంట్లో కొందరు ఇన్ఫిల్ట్రేట్ కూడా అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్న చూడండి ఆర్గనైజేషన్స్, దాని నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు సిఏ యాక్ట్ అవన్నీ వచ్చినా కూడా దాంట్లో ఐడీస్ అవన్నీ అడుగుతున్నారు, ఎందుకంటే అసలు మనకు క్లారిటీగా తెలియాలి కదా ఎవరు వీళ్ళు. లేదంటే ఏంటి మనకి ఇంటర్నల్గా సెక్యూరిటీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది దానివల్ల. ఇప్పుడు ఆ దేశాల నుంచి మెల్లమెల్లగా ఎక్కడికైనా రావచ్చు కదా ఒకసారి మనకి ఎంట్రీ బార్డర్స్ నుంచి వస్తే, ఒక డిప్లొమాటిక్ కాల్ తీసుకోవాలి. అండ్ ఇంకా స్పెసిఫిక్గా మీరు అడిగినట్టు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా చాలా మంది వాళ్ళు ఇంతకుముందు అడిగారు చూడండి, 28/11 మన ముంబై అటాక్స్, వాళ్ళందరూ కరాచీ నుంచి ముంబై దాకా వచ్చారనమాట అటు సైడ్ నుంచి. సో అలాగా ఓపెన్ అయిపోతే ఒకవేళ మనం అంత స్ట్రిక్ట్ లేకపోతే ఎక్కడి నుంచి అన్నా ఎవరైనా రావడానికి, ఆ సెక్యూరిటీ లేకపోతే చాలా కష్టం. అండ్ అందుకే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎందుకు అంత ఎక్కువ పెడతానంటే అక్కడి నుంచి చాలా మంది ఇట్లా రావడానికి స్కోప్ ఉంది అండ్ ట్రై కూడా చేస్తూ ఉంటారు. అవును, అందుకే ఎక్కువ బడ్జెట్స్ అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ బార్డర్స్లో వెళ్తూ ఉంటాయి మనకి. మొన్న ఈ వీసా విషయంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత అంటే ఒక వ్యక్తి వీడియో చూశాను, అతను ఏమంటున్నాడంటే నేను 15-16 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఓటు వేశాను, నాకు ఇక్కడే రేషన్ కార్డు ఉంది, ఇప్పుడు నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను, నేను పాకిస్తాన్కి వెళ్ళి ఏం చేయాలి, అక్కడ నాకు పాకిస్తాన్లో భవిష్యత్తు ఏంటి, ఏం లేదు కదా, నన్ను ఎందుకు అక్కడికి పంపించేస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు. బట్ అతని బాధనైతే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందంటే ఖచ్చితంగా అది దేశం కోసమే పెడతారు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్లో ఆ మినిమం సోర్సెస్ కూడా, ఆ రిసోర్సెస్ కూడా ఎందుకు ఉండట్లేదు? సో చెప్పాను ఇందాక, యాక్చువల్లీ వాళ్ళది ఏంటంటే ఇప్పుడు రూపీ ఇంతకుముందు ఒక 4 సంవత్సరాల కింద 2 రూపీస్ ఉంది ఒక పాకిస్తాన్ ఐఎన్ఆర్కి, ఇప్పుడు 3.5 3.7 అయింది. అలా అది డిప్రిషియేట్ అవుతుంది, బయట నుంచి ఇంకా వచ్చే ఇన్కమ్స్ తగ్గిపోతాయి. సెకండ్ ఇలాంటి ఇష్యూస్, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇంటర్నల్గా ఏంటి అక్కడ ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్కి ఇప్పుడు రీసెంట్గా కూడా నాకు తెలిసి ఒక 1 year కింద అనుకుంటా వాళ్ళ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఏదో రూల్ పెట్టారు, ఇమ్రాన్ ఖాన్ అనుకుంటా కదా,
అదే వాళ్ళు 100 సీట్స్ విన్ అయినా ఏం రాలేదు, ఎందుకంటే అక్కడ ఏదో రూల్ ఉండే. సో దానివల్ల ఆల్రెడీ కొంచెం నడుస్తుంది లోపల ఇష్యూస్, సివిల్ డిస్టర్బెన్సెస్, ప్లస్ ఇప్పుడు ఇవన్నీ నడుస్తుంది ఇంటర్నల్గా. ఇలా నడిచినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి బడ్జెట్స్ తగ్గిపోతాయి ఇక మొత్తం. అందుకని లోపల ఆల్రెడీ మీకు ఇంకా ఇయర్లీ చెప్పాం ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి అక్కడ, మన ఇండస్ట్రీ నుంచి వచ్చేవన్నీ ఫ్లడ్స్ అవుతూ ఉన్నాయి. అందుకని వాళ్ళ బడ్జెట్ చాలా లాస్లోకి వెళ్ళిపోతుంది, కంట్రీ మొత్తం జీడిపి కూడా పడిపోతూ ఉంది. అందుకని ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఏం చేయలేరు వీళ్ళందరూ. అని మనం సపోర్ట్ చేస్తున్నాం ఆల్రెడీ, ఇప్పుడు ఎవరిని వెళ్ళమని చెప్పలేదు ఇంత ముందంతా. కానీ ఇప్పుడు ఏంటి, మనం ఎంత ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నా. అండ్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే 2004లో యాక్చువల్లీ మనం ఇస్లామాబాద్ ట్రీటీ కాదు కానీ జనరల్ టాక్స్కి వెళ్ళారు, వాజ్పేయి అండ్ ముషరఫ్ అనుకుంటాం. వాళ్ళు అప్పట్లో ఒక డిక్లరేషన్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ ఫ్యూచర్లో ఏ టెర్రరిస్టులని ల్యాండ్ ఇక్కడ పెట్టనివ్వదు అని చెప్పి. కానీ తర్వాత 2008లో వాళ్ళ లింక్ ప్రూవ్ అయిన తర్వాత నుంచి ఇంకా వాళ్ళు అవాయిడ్ చేశారు మన టాక్స్. అలాగే మనం హెల్ప్ చేస్తున్నాం చాలా, కానీ అవి ఏమవుతుందంటే ఇలాగా నెగ్లిజెంట్ అయిపోతుంది. దాని గురించి ఒకటేం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం కాకపోయినా ఫండింగ్ అంతా IMF, అలాగే మీకు చెప్పాను చూడండి ఇందాక $1.9 బిలియన్ ఆ క్లైమేట్ చేంజ్ గురించి కూడా అలొకేట్ అయింది. ఇండియా కూడా రాసింది మన IMFకి, మీరు ఇచ్చేటప్పుడు క్లియర్గా ఇలాంటివి కనుక్కోండి దేనికి వాడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది పరిస్థితులు. సో ఇవన్నీ వార్స్కి వాడితే మనకి అందరికీ చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో మీరు ఇచ్చిన డబ్బులని కరెక్ట్గా వాడుతున్నారు లేదో చెక్ చేయండి అని ఇచ్చారనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఫండింగ్లు వస్తాయి వాళ్ళకి. సో ఈ ఫండింగ్స్ వచ్చినప్పుడు ఒకటి మనం ఏం చేయొచ్చు అంటే సొల్యూషన్, ఫండింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళంతా క్లియర్ కండిషన్స్ ఇచ్చి ప్రతిదీ చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా డబ్బులు ఇస్తే అవన్నీ ఏమవుతాయి, ఇలానే అవుతాయి, దీనికే ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే జనాలు అందరూ చెప్తారు మన మీద అటాక్ వస్తుంది, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాడైంది అంటారు, అక్కడ కూడా అంతే కదా. అందుకే ప్రతిదీ క్లియర్గా చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. అంతెందుకు ఇప్పుడు ఇండియా ప్రతి వార్లో మనకి ఇండస్ ట్రీటీ, అదే రివర్ విని ఉంటారు కదా, వాళ్ళకి 80% ఆఫ్ ద వాటర్ సోర్సెస్ మన ఇండస్ రివర్ నుంచి వెళ్తాయి, పై నుంచి వెళ్తాయి. ఒకసారి బ్లాక్ చేస్తూ ఊహించుకోండి, అక్కడ 80% అగ్రికల్చర్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంత డ్యామేజ్లో ఉంది, ఇప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుంది. కానీ వేరే వాళ్ళని శిక్షించడం కరెక్ట్ కాదా అంటే వీళ్ళు చేసిన దానికి. కానీ అలా ఉన్నాయి, వాళ్ళ లీడర్స్ అవన్నీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆ మిలిటరీ పవర్ ఉండాలి, అవన్నీ ఉండడం వల్ల. అండ్ ఎయిర్ స్పేస్ బంద్ అయింది మొన్న, 500 crores దగ్గర లాస్. ఇప్పుడు అది వైపీ అటారీ వాచ్ అది ఉంది కదా రోడ్, అది బ్లాక్ చేశారు అనుకుంటా. అక్కడ 4,000 crores దాకా మనకి వెళ్తూ ఉంటాయి మూవ్మెంట్స్, అవన్నీ బ్లాక్. ఎయిర్ స్పేస్ బ్లాక్, ఇట్లా డిప్లొమాటిక్ రిలేషన్స్ బ్లాక్. ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ప్రొవోక్ చేశారు అనుకో వాళ్ళని, ఇవేమంటారు FATF లిస్టులో యాడ్ చేస్తారు, ఇట్లా టెర్రరిస్ట్లకు హెల్ప్ చేస్తున్నారని. మొత్తం వాళ్ళకి క్రంపుల్ అయిపోతుంది కదా. ఫస్ట్లో అందరూ ఒక్కటే ఉన్నది, ఇలా స్ప్లిట్ అయిపోతుంది. వాళ్ళకేంటి కాశ్మీర్ మీకు చెప్పాను చూడండి డిస్ట్రాక్షన్గా వర్క్ అవుతుంది. వాళ్ళ లోపల ఉన్న ఈ మిలిటెంట్స్ వీళ్ళందరికీ ఈ హిందూ ముస్లిం రిలీజియన్ బైఫర్కేషన్ గురించి వాడుకుంటున్నారు. సో ఆ ఐడియాలజీ కనుక చేంజ్ చేయగలిగితే, అండ్ మనం డైరెక్ట్గా ఎవరికి చెప్పినా వినరు. ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఒకరిని చెప్పారు ఖురాన్లో, వాళ్ళు వెతుక్కుంటే దొరుకుతుంది మీరు చెప్పింది, నేను చెప్పింది వెతుకుతే దొరుకుతుంది, కానీ ఎవరు చూడాలనుకు నిజంగా మారాలనుకున్న వాళ్ళు చూసి మారుతారు. అండ్ ఫైనల్గా ఒకవేళ యుద్ధం వస్తే అండ్ ఇండియా మీద ప్రభావం ఎంత ఉంటుంది, పాకిస్తాన్ మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఆ పరిస్థితుల గురించి కాస్త వివరించండి. సో ఇందాక మీకు చెప్పినట్టు యుద్ధం వస్తే మన దాంట్లో దగ్గర 1/3 ఉంది మోస్ట్లీ టోటల్గా చూసుకుంటే, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇలా మిలిటరీ షిప్స్ అలాంటివన్నీ, ఎక్సెప్ట్ వార్ హెడ్స్ న్యూక్లియర్, అది 170, 172 ఎంతో ఉన్నాయి అనుకుంటాం మన దగ్గర, వాళ్ళ దగ్గర. అవి కాకుండా మిగిలినవన్నీ 1/3 ఉంది. సో నిజంగా మొత్తం మీరు అన్నట్టు పడిపోదాం అని అంటారు చూడండి, అలా పడితే ఏం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇంతకుముందు యుద్ధాల్లో కూడా చూసాం మనం ఏం జరిగిందని. కానీ అది రాకుండా చూసుకోవడం బెటర్. ఎందుకంటే అదేంటి ఇప్పుడు ఏముంది, సింపుల్ బుల్లెట్తో ఒకటి ఇక్కడ కొట్టినా పోతారు, సింపుల్ కదా. కానీ బతికేయాలంటే ఎంత కష్టం, ఒక ప్రాణం తీయడం ఎంత ఈజీ, ఒక సెకండ్ బతికేయాలంటే చాలా కష్టం. అందుకే మోస్ట్లీ డిప్లొమాటిక్గా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మన వాళ్ళు కూడా. సో అదే అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు అన్నట్టు ఇందాక చెప్పాక నెంబర్స్ ప్రకారం చూసుకుంటే ఎక్కడ మ్యాచ్ అయితే అవ్వరు. అండ్ ఓన్లీ వార్ హెడ్స్. కానీ ఒకటి ఏంటంటే ఇష్యూ ఇక్కడ వార్ హెడ్స్లో కూడా మనది డోంట్ యాక్ట్ ఫస్ట్ పాలసీ. అవును, అంటే మనము అన్లెస్ వాడితే తప్ప మనం వాడకూడదని మనది ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఆ పాలసీ లేదని నేను అనుకుంటున్నాను. సో అదొకటే ఇష్యూ, మిగిలినవన్నీ మనం అయితే మోస్ట్లీ డిప్లొమాటిక్గానే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు పాకిస్తాన్లో చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళందరికీ ఒక మోటివ్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు, బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ వాళ్ళందరి ఆ నెంబర్ తగ్గించాలంటే ఏం చేయాలి? సో మీరు చూస్తే నార్మల్గా ఇందాక చెప్పాను ఖురాన్ మొత్తం చదివిన వాళ్ళు అయితే అలా రారు. ఎందుకంటే దాంట్లో క్లియర్గా చెప్పుంటాయి ఆ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఈ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలని. ఓన్లీ స్పెసిఫిక్గా ఎలా చదవడం వల్ల ఇలా ఇష్యూస్ చేసుకొని, అండ్ వాళ్ళకి కొందరికి ఏంటంటే ఇది ఫ్రీ ఇన్కమ్. అండ్ మీకు ఇంతకుముందు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, ISIS అవన్నీ అక్కడ ముందర ఏం చెప్తుందంటే రిలీజియన్, వెనకాల ఏంటంటే ఆయిల్, అక్కడ ఉన్న ఆయిల్ డాలర్ అవన్నీ తవ్వుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్నారు. అలానే వీళ్ళందరినీ మనం మోటివేట్ చేయాలంటే
వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇట్లాగా ప్రాపర్ చెప్పించాలి, ఇవన్నీ చేయాలన్నమాట. అండ్ ఒక చెట్టుని అయితే డైరెక్ట్గా మనం ఇప్పుడు ఒక ఆకు కట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇంకో మొలుస్తూనే ఉంటాయి. దాని బదులు రూట్స్ నుంచి వెళ్ళిపోతే ఒక చెట్టు వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇప్పుడు మోటివేషన్ మెయిన్గా ఏంటంటే జనాలు అందరికి తెలుసుకోవాలి అనే మోటివేషన్తో ఉన్నా. అంటే మనం జస్ట్ ఊరికి చెప్తే ఎవరో వినరు కదా, అందుకే ఇవన్నీ ఉన్నా కూడా చదవండి అని చెప్తున్నా. అప్పుడు వాళ్ళే మారుతారని నా నమ్మకం. నిజం తెలుసుకుంటే ఎవరైనా మారుతారు కదా. అండ్ ఓకే అండి సాయినాథ్ గారు, మంచి విషయాన్ని తెలియజేశారు. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు